ఈరోజు మళ్ళీ ఒకటి జెబ్రానిక్స్ కొత్త సౌండ్ బార్ లాంచ్ చేసింది. అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇక్కడ మోడల్ ఒకసారి చూపించేస్తాం మీకు. ఇక్కడ చూడండి, జెబ్రానిక్స్ది ఈరోజే లాంచ్ అయింది. ఇది సౌండ్ బార్ Subwoofer 9520WS ప్రో డాల్బీ 5.1 ట్రూ 5.1 ఛానల్ సౌండ్ బార్ హోమ్ థియేటర్ సిస్టమ్. 2 శాటిలైట్ సరౌండ్ స్పీకర్స్, ఒక సబ్వూఫర్, ఇంకా సౌండ్ బార్ రిమోట్ కంట్రోల్. పిక్చర్ అంతా చూడొచ్చు. డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. వైర్లెస్ రియర్ శాటిలైట్స్, అంటే మీకు వైర్ కూడా కనెక్షన్ అవసరం లేదు. మల్టీ కనెక్టివిటీ, బ్లూటూత్ వర్జన్ 5.3, HDMI ARC ఇన్పుట్ ఉంది. ఇంకా మీకు ఆప్టికల్ ఇన్ ఉంది, USB పోర్ట్ ఉంది, ఇంకా ఆక్స్ పోర్ట్ కూడా ఉంది. చూద్దాం మనం అన్బాక్స్ చేసి. చాలా ఫాస్ట్గా లాంచింగ్లు అవుతున్నాయి అన్ని హోమ్ థియేటర్లు. ఈరోజే వచ్చింది, ఈరోజే లాంచ్ అవుతుంది. అందుకే ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ అన్బాక్సింగ్ చేసేస్తున్నా. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసుకుంటారు కదా. చాలా హెవీ ఉంది, ఈజీగా 10 కిలోలు ఉంటుంది మొత్తం ప్యాకేజ్. సౌండ్ బార్ ప్యాకేజింగ్ మొత్తం థర్మాకోల్లో సేఫ్గా ప్యాక్ చేసి వచ్చింది. ఉంటుంది ఒక 2.5 kgs ఉంటుంది ఇది సౌండ్ బార్ వెయిట్. ఇది 210 watts అవుట్పుట్ దీనిది సౌండ్ బార్ది. అంటే ఉట్టి సౌండ్ బార్ది 70 watts ఒక్కొక్క స్పీకర్. 3 స్పీకర్లు ఉన్నాయి ఇందులో. 3 ఛానల్ జెబ్రానిక్ Subwoofer 9520WS ప్రో డాల్బీ 5.1. ఫినిషింగ్ మాత్రం మస్తు ఉంటుంది జెబ్రానిక్స్ది. ఇక్కడ పైన చూస్తున్నారు కదా, తక్కువ కాస్ట్లో మంచి రిచ్ లుక్ ఉంటుంది. ఇక్కడ డాల్బీ ఆడియో రాసేసి మొత్తం మెటల్ గ్రిల్ ఉంది. డిజైనింగ్ బాగుంది. ఇక్కడ ఇట్లా కర్వ్ ఇచ్చేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్. ఇందులో మీకు లెఫ్ట్ స్పీకర్, సెంటర్ స్పీకర్, రైట్ స్పీకర్ ఉన్నాయి. 70 watts ఈచ్. ఇంకా LED డిస్ప్లే కూడా ఉంది. నేను టీవీకి సెటప్ చేసి మొత్తం డిస్ప్లే అదంతా చూపిస్తా. ఇక్కడ బటన్స్ కూడా ఒకసారి చూసేసుకోండి. పవర్ బటన్, వాల్యూమ్ అప్ డౌన్, ఇన్పుట్ సెలెక్టర్. ఇంకా బ్యాక్ సైడ్ అంటే పోర్ట్స్ ఒకసారి ఇక్కడ ఇవి చూసుకోండి. AC ఇన్పుట్, మెయిన్స్ కార్డ్ పెట్టడానికి 2 pin సాకెట్ ఉంది. ఇంకా ఇది సబ్ అవుట్ ఉంది. ఇక్కడ ఆప్టికల్ ఇన్పుట్, లైన్ ఇన్పుట్, ఆక్స్ ఇన్పుట్, USB. ఇందులో 32 GB వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఇది HDMI ARC పోర్ట్. ఇక్కడ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి ఇది అరౌండ్ 2.5 kgs అట్లా వెయిట్ ఉంటుంది. ఇంకా ఇందులో సరౌండ్ స్పీకర్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం. వాల్ మౌంటబుల్ కదా, మీరు సౌండ్ బార్ వాల్కి మౌంట్ చేయాలంటే ఈ యాంగిల్ ప్లేట్స్, ఎల్ ప్లేట్స్, ఇవి చిన్న ఎల్ క్లాంపులు సరౌండ్ స్పీకర్స్కి. ఇంకా యాక్సెసరీస్ ప్యాకెట్లో కూడా ఏమేమి వచ్చినాయో ఒకసారి చూసేసుకుందాం. ఒక రెగ్యులర్గా ఎప్పుడు వాళ్ళ సౌండ్ బార్లకు వచ్చే రిమోట్ కంట్రోల్ అదే వచ్చింది, సిమిలర్ రిమోట్. జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి, బ్రష్డ్ ఫినిష్ ఉండేసి, మంచి ప్రీమియం లుక్ ఉంది. కానీ కంప్లీట్ ప్లాస్టిక్దే. 2 మీరు AAA బ్యాటరీస్ వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్కి, ప్లే పాస్కి బటన్స్, డిస్ప్లే, పేర్, ఇన్పుట్, సబ్వూఫర్, గెయిన్, వాల్యూమ్, మూవీ, మ్యూజిక్, ఇవన్నీ EQ మోడ్స్. ఇంకా సరౌండ్, సెంటర్ స్పీకర్, వాల్యూమ్ లెవెల్స్, మ్యూట్ బటన్ ఉంది. అన్నీ ఉన్నాయి ఆప్షన్స్, మీరు అన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 pin మెయిన్స్ కార్డ్ సౌండ్ బార్కి పెట్టడానికి. AAA బ్యాటరీస్ 2, AV కేబుల్ వచ్చింది. 3.5mm to RCA అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవడానికి. ఇంకా కొన్ని స్టిక్కర్స్, వారంటీ కార్డు, స్క్రూస్, హార్డ్వేర్ అవి వచ్చినాయి. ఓకే, ఇది ఏంటంటే 2 సరౌండ్ స్పీకర్స్కి ఒకటే పవర్ సప్లై ఇచ్చారు. నేను రెండింటికి 2 వస్తాయి అనుకున్నా, కానీ అడాప్టర్ ఒకటే ఉంది. చాలా టైట్ ప్యాకింగ్ చేస్తుంది. ఒకటి సరౌండ్ ప్యాసివ్ ఉంది, ఒకటి యాక్టివ్ ఉంది. అంటే ఒక దాంట్లో మీకు యాంప్లిఫైర్ ఉంటుంది, దానికి దీనికి కనెక్ట్ చేయాలి. 70 watts అవుట్పుట్. ఇది ఇంకో సరౌండ్కి కనెక్ట్ చేయాలి. ఆ సరౌండ్ స్పీకర్కి పవర్ అడాప్టర్ పెట్టి AC పవర్లో కనెక్ట్ చేసేయాలి. కానీ ఇన్పుట్ ఏమి ఇచ్చే అవసరం లేదు, వైర్లెస్. ఇది మొత్తం కనెక్ట్ చేసి సెటప్ చేసి మీకు ఫుల్ డెమో ఇస్తాను. సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉందో. జెబ్రానిక్స్ బాగానే ఉంటాయి. అంటే పైసా వసూలు ఐటమ్ ఉంటుంది. మీరు డబ్బులు ఎంత పే చేస్తున్నారో దాన్ని బట్టి పర్ఫార్మెన్స్ ఓకేనే అనిపిస్తుంది నాకు ప్రతిసారి. ఇది పవర్డ్. ఇప్పుడు ఈ అడాప్టర్ వచ్చింది కదా, దీనికి మనం పవర్ ఇక్కడ పెట్టాలి. ఇది సెకండ్ సరౌండ్ స్పీకర్, దీనికి కనెక్ట్ చేసేయాలి. ఇంకా వైర్ తోటి మీరు కనెక్ట్ చేసే ఇన్పుట్ ఇచ్చే అవసరం లేదు. ఇది వైర్లెస్ అని ఇక్కడ లోగో చూడవచ్చు. ఇంకోటి ఇది ఫర్ అప్డేట్ ఓన్లీ అని ఇక్కడ Type-C పోర్ట్ పైన రాసుంది. అది మన యూస్ కోసం కాదు, అప్డేట్ కోసం. 2 సరౌండ్ స్పీకర్ 70 watts. ఇది 70 watts 3 ఇందులో. అంటే టోటల్ 5 స్పీకర్. 7 5 35, 350 watts ఇక్కడికి అయిపోయింది. మిగిలిన 150 watt సబ్వూఫర్. ఇది ప్యాసివ్ సబ్వూఫరే. అంటే మీకు సబ్వూఫర్ యాంప్లిఫైర్ సౌండ్ బార్లోనే ఉంది. హెవీగానే ఉంది. ఇది ఈజీగా 5 kgs ఉంటుంది ఇది వెయిట్. చాలా హెవీ ఉంది. 6.5 inches
150 వాట్స్ డ్రైవర్ ఉంది ఇందులో. సబ్వూఫర్ ఏం లేదు, జస్ట్ ఫ్రంట్ ప్లెయిన్ ఉండేసి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉండేసి మొత్తం MDF ఎన్క్లోజర్ ఉంది. ఇక్కడ ఒక డార్క్ సిల్వర్ గ్రే కలర్ స్ట్రిప్ ఇచ్చారు. స్టైలిష్ ఉంది సబ్వూఫర్. ఇంకా దీనికి రియర్ సైడ్ మీకు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఉంది. ఇది ప్యాసివ్, ఇది జస్ట్ సౌండ్ బార్కి కనెక్ట్ చేయాలి. టోటల్ మొత్తం ప్యాకేజ్ అవుట్పుట్ వచ్చేసి 500 వాట్ మీకు అవుట్పుట్. 150 వాట్, ఇది 210 వాట్, ఇది 140 వాట్, మొత్తం 500 వాట్స్. ఇంకా చూద్దాం మనం దీని పంచ్ ఎట్లా ఉంది. టీవీకి కనెక్ట్ చేసి మీకు కొన్ని సాంగ్స్ ఇంకా మ్యూజిక్స్ అవి ప్లే చేసేసి అట్లనే నేను కూడా మొత్తం మూవీస్ అవి అన్నీ టెస్టింగ్ చేస్తాను. టెస్టింగ్ చేసి దీని డాల్బీ ఆడియో అంటే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఇంకా మూవీస్ అప్పుడు డైలాగ్స్ కానివ్వండి, సరౌండ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది, అవన్నీ చెక్ చేసిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తా. తొందరగానే ఒక 1-2 అవర్స్లోనే చెకింగ్ చేసేసుకుంటా, ఎందుకంటే ఈరోజే లాంచ్ అయింది కదా. ఇది ప్రైస్ వచ్చేసి దీనిది 14,999 ఉంది లాంచ్ ప్రైస్. ఆ ప్రైస్కి 5.1 ఛానల్, ట్రూ 5.1 ఛానల్, ప్రో డాల్బీ 5.1 ఆడియో సపోర్ట్ ఉండేసి బాగానే ఉంది. ఫినిషింగ్ లుక్స్ అవన్నీ ఇంకా పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇదంతా చూసిన తర్వాత మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. ఇప్పుడు టీవీకి కనెక్ట్ చేసి ఫుల్ డెమో చూపిస్తాం మీకు. ఫ్రెండ్స్, ఇది జెబ్రానిక్స్ 9520 సౌండ్ బార్ ఇంకా సబ్వూఫర్ ఇక్కడ నా టీవీ స్టాండ్ పైన సెటప్ చేసి మీకు ఇప్పుడు కంప్లీట్ డెమో ఇస్తాను. ఎప్పుడు ఇక్కడనే కదా నేను రెగ్యులర్ చేసేది, అంటే సబ్వూఫర్ కూడా పైన పెట్టి మీకు వీడియోలో కనపడాలని అక్కడ పెట్టి చూపిస్తాను, కానీ యాక్చువల్గా ఫ్లోర్ పైన పెట్టుకుంటే దాని పంచ్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను మీకు ఇట్లా డెమో ఇస్తున్నాను. నేను పొద్దుటి నుంచి ఒక 3-4 అవర్స్ చెక్ చేశాను. అన్ని సినిమాలు అవి అన్ని డైలాగ్ క్లారిటీ ఎట్లా ఉంది అవన్నీ చెక్ చేశాను. ఇంకా యూట్యూబ్లో కొన్ని సాంగ్స్ కూడా ప్లే చేశాను. మీకు సాంగ్స్ కూడా ప్లే చేసి వినిపిస్తాను, మీరు సౌండ్ వినండి. బేస్ పంచ్ అయితే నాకు సాలిడ్ అనిపించింది. బిల్ట్ క్వాలిటీ అంటే ఇదంతా పియానో బ్లాక్ ఫినిష్ ఉండేసి ఫుల్ గ్లాస్లో సౌండ్ బార్ది ఫినిషింగ్ అది బాగుంది. ఇది 2.2 kgs వెయిట్ ఉంది. ఇంకా మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి 3 స్పీకర్స్ ఉన్నాయి. మీకు 210 వాట్స్ అవుట్పుట్, అంటే 70 వాట్స్ 3 ఉన్నాయి. సెంటర్, లెఫ్ట్, రైట్ స్పీకర్స్. ఇంకా మీకు 2 ఛానల్స్ ఏమో సరౌండ్, నేను అక్కడ పైన 2 పెట్టేసిన, అంటే అవి రెండింటికి కనెక్ట్ చేసేసి పవర్ అడాప్టర్ పెట్టేస్తే మీకు పెయిరింగ్కి సపరేట్ ఏం ప్రాసెస్ ఏం లేదు. ప్లగ్లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ పెయిర్ అయిపోయినాయి. బ్లూ LED ఇండికేటర్ గ్లో అయిపోయి ఆన్ అయిపోతాయి సరౌండ్ స్పీకర్స్. ఇంకా సబ్వూఫర్ అంటే ప్యాసివ్ కాబట్టి దాని వైర్ దీని వెనకాల పెట్టేసిన, టీవీకి దీనికి ARC పోర్ట్లో కనెక్ట్ చేసేసిన. ఇప్పుడు మీకు డెమో ఇస్తా. నాకైతే ఓకేనే అనిపించింది. 14,999 అంటే అండర్ 15,000లో 500 వాట్స్ అవుట్పుట్ అంటే ఒక మీడియం సైజ్ నుంచి కొంచెం పెద్ద సైజ్ రూమ్ వరకు ఒక 6-8 మంది పర్సన్స్ మూవీస్, మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో అన్ని రకాల ఇన్పుట్స్ ఉన్నాయి. మీకు 3.5mm మీకు అనలాగ్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. USB పెన్ డ్రైవ్ 32 GB వరకు సపోర్ట్ ఉంది. ఆప్టికల్ ఇన్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. మీరు ఫోన్ నుంచి కనెక్ట్ చేసి కూడా మ్యూజిక్ ఫైల్స్ అవి ప్లే చేసి ఎంజాయ్ చేయొచ్చు. డాల్బీ ఆడియో కూడా ఇక్కడ మీకు డిస్ప్లేలో డాల్బీ ఉంటే డాల్బీ ఆడియో అని మీకు డిస్ప్లేలో కనపడుతుంది. కొన్ని సౌండ్ బార్స్లో రాస్తారు కానీ డిస్ప్లేలో రాదు కదా, ఇందులో అట్లా కాదు, మనకి ముంగట కనపడుతుంది. ఇప్పుడు HDMI పోర్ట్లో కనెక్టెడ్ ఉంది కాబట్టి HD అని వచ్చింది. ఇంకా సౌండ్ క్వాలిటీ అంటే నేను ఇప్పుడు సాంగ్ ప్లే చేసేసి మీకు డెమో చూపిస్తాను. మీరు ఎట్లా ఉందో వినండి. విన్నాక మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. మస్తుంది సౌండ్ క్వాలిటీ. నాకు 15,000 రూపీస్కి ఓకేనే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. ఎందుకంటే ఒక 65 ఇంచెస్ వరకు టీవీ వరకు కూడా, ఇప్పుడు ఇది 65 ఇంచెస్ టీవీ ఉంది కదా, ఇంత సైజ్ టీవీకి కూడా పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. దాని టీవీ ఆడియో కంటే దీని ఆడియో చాలా బెటర్ ఉంది. ఒకవేళ పెద్ద టీవీ ఆడియో కంటే సౌండ్ బార్ ఆడియో అంత బాగాలేదనుకోండి, అప్పుడు పెట్టి మీనింగ్లెస్ కదా, అట్లా ఏం లేదు. మస్త్ మోర్ దాన్ ఇనఫ్. ఒక మీడియం కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ రూమ్ వరకు మీకు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సబ్వూఫర్ బేస్ పంచ్ బాగుంది, అన్నీ బాగానే ఉన్నాయి. ఒకటే ఏంటంటే సరౌండ్ స్పీకర్స్లోనే నాకు వాల్యూమ్ మ్యాక్స్ 5 అంటే ఎంత ఉందో అంత పెట్టినా కానీ కొంచెం సరిపడలేదు. సరౌండ్ స్పీకర్స్ ఇంకా డబుల్ కంటే కూడా ఎక్కువ ఉంటే ఇంకా బాగుండేది. సరౌండ్ ఎఫెక్టే కొంచెం తక్కువ ఉంది. ఇక్కడ చూడొచ్చు, నెట్ఫ్లిక్స్ పెట్టంగానే మీకు డాల్బీ ఆడియో అని ఇక్కడ వస్తుంది కదా డిస్ప్లేలో. మామూలుగా నెట్ఫ్లిక్స్ అట్లా కాకుండా యూట్యూబ్లో అట్లా రావట్లేదు. అది నెట్ఫ్లిక్స్ లేకపోతే ప్రైమ్ వీడియోలో డాల్బీ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడే అక్కడ డాల్బీ ఆడియో డిస్ప్లేలో వస్తుంది. నాకైతే ఓకేనే అనిపించింది, వర్తే అనిపించింది. జస్ట్ ఆ సరౌండ్ స్పీకర్స్ ఒకటి వాల్యూమ్ తక్కువ అనిపించింది. చాలా హోమ్ థియేటర్స్లో అదే కంప్లైంట్ ఉంటుంది, సరౌండ్ స్పీకర్స్లోనే కొంచెం లెవెల్ తక్కువ ఉంటుంది. ఇందులో అదొక్కటి ఇస్తే మాత్రం సూపర్ ఉండేది. మిగతా అంతా ఏం ప్రాబ్లం లేదు. 15,000 రూపీస్కి ఓకే అని చెప్తాను. ఇంకా అది నేను 150 వాట్స్ అని వాళ్ళు రాసి ప్యాసివ్ సబ్వూఫర్ కదా, ఇంకా దాని పంచ్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ 6.5 ఇంచెస్ డ్రైవర్ ఉన్నా కానీ సాలిడ్ బేస్ పంచ్ ఉంది. ఇంకా నేను పైన పెట్టాను కదా, అది కింద ఫ్లోర్ పైన పెడితే ఇంకా సాలిడ్ ఉంటుంది. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన Subwoofer 9520 WS ప్రో డాల్బీ 5.1 ఛానల్
సౌండ్ బార్ విత్ సబ్వూఫర్ ఇంకా వైర్లెస్ శాటిలైట్ స్పీకర్స్. ఎట్లా అనిపించింది మీకు? ఇది 15,000కు వర్తా కాదా? మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో రాసేయండి. అట్లనే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఇంకా పక్కా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి, ఎందుకంటే కంపల్సరీ మీకు నెక్స్ట్ నేను వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.